అప్పాజీ గారిని ఫస్ట్ తెలుగులో ఇంట్రొడ్యూస్ చేసింది నేనే అనమాట. సో, ఆయన చాలా పాపులర్ అయిపోయిన తర్వాత నేను 2,000,000 వ్యూస్ అయితే వచ్చిందనమాట ఆ వీడియోకి. సో, ఫస్ట్ టైమ్ నేను అప్పాజీ గారిని ఎట్లా నమ్మినానో చెప్తా వినండి. ఫస్ట్ టైమ్ నేను మా బమ్మర్ది వెనకాల ఎళ్ళాననమాట. సో, మా బమ్మర్దికైతే మా తాత పేరు చెప్పిండు. తాత పేరు లక్ష్మయ్య అని చెప్పేసి, "మీ తాత గురించి ఒక మొక్కుంది యానిక్యమ్మ దగ్గర. ఎళ్లి మీ ఫ్యామిలీలో అడగండి. అడిగిన తర్వాత అది క్లియర్ చేసుకోండి. ఫస్ట్ అది క్లియర్ చేసుకుంటే మీరు మంచిగా అయితారు. కొంచెం మనశ్శాంతిగా ఉంటదని" అయితే చెప్పిండనమాట. సో, మేము అట్లనే ఇంటికొచ్చినాం. ఇంటికొచ్చిన తర్వాత అడిగితే, "అవునురా మొక్కుంది" అని చెప్పేసి చెప్పిర్రనమాట. సో, చాలామంది నన్నన్నారు అప్పాజీ గురించి ఇట్లా అక్కడికి తెచ్చిన వెహికల్స్ నంబర్స్ చూసి చెప్తారు. అది ఇదని. ఇప్పుడు మా తాత పేరు మీద అయితే ఏ వెహికల్ లేదు. ఎందుకంటే ఆయన చనిపోయి 15 ఇయర్స్ అయితుంది. ఆయన పైన ఏ బైక్ లేదు. సో, అక్కడ పోయి ఇట్లా ఈ యూపీఐ చేస్తే తెలిసింది అనడానికి ఆయన పేరు మీద మా దగ్గర ఏం లేవనమాట. సో, చాలామంది అట్లా వెహికల్స్ చూసి చెప్తాడు, ఇది చూసి చెప్తాడు అని చెప్పేసి చాలా ఫేక్ అలిగేషన్స్ అయితే ఏసిర్రనమాట. జనరల్లీ ఈ న్యూస్ ఛానెల్స్ వీళ్ళందరైతే అప్పాజీ గారి గురించి చాలా బ్యాడ్‌గా చెప్పిర్రు. ఇట్లా అని, అట్లా అని. ఇప్పుడు జనరల్లీ మనం చూస్తాము ఈ న్యూస్ ఛానెల్‌లోళ్ళు ఏం చేస్తారు అనంటే, ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అయితే చేస్తారనమాట. సో, ఈయన గొప్పోడు, ఈడికెళ్తే ఇట్లయితది, మీకు ప్రేమ సమస్యలున్నాయి, ఏం సమస్యలున్నాయి, ఇక్కడికెళ్లి తెలుసుకోండి అని చెప్తారు. అంటే వాళ్ళందరూ రియలా? అంటే ఈయన అప్పాజీ గారు రూపాయి గూడా తీసుకోడు. అస్సలు తీసుకోడు. 3 పూటలు తిండి పెడతాడు. రూపాయి గూడా తీసుకోడు. పండుకుండడానికి మ్యాట్రిసెస్ గూడా అక్కడే ఇస్తాడనమాట. సో, ఇంత గొప్ప ఆయన మీద. అంటే నేను మన ఛానెల్ గురించి తెలుసు గదా! జనాలకి ఏది మంచిగానో నేను అదే జేస్తా. సో, అట్లా ఒక ఇష్టపూరితంగా ఒకటైతే జేసినా అనమాట అప్పాజీ గారి గురించి. అది వైరల్ అయింది. అందరికి తెలిసింది. మీకు ఎందుకంటే ఇప్పుడు చాలామంది బాబాలుంటారు. వాళ్ళేం జేస్తారు, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, అది చేయండి, ఇది చేయండి, 20,000 అయితది, 50,000 అయితది అని జెప్పేసి అని అంటారు. పర్సనల్‌గా మా ఫ్యామిలీలో గూడా ఇలాంటివి చాలా జరిగినాయన్నమాట. మా పేరెంట్స్ ఎన్నో పూజలు చేపిచ్చినారు. సో, తర్వాత గూడా ఇట్లాంటిదేం జరగలే. అంటే థింగ్ ఏందంటే, ఒక మనిషిని మంచి చేసే మనిషికి రోజుండదంటారు జూసినావా? సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ గూడా. అసలు ఎన్ని ఫేక్ ఎలిగేషన్స్ అంటే అసలు అది అంటే ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ఓపెన్ చేసి వీడియోలు చూస్తుంటే కూడా మస్తు బాధ అనిపిస్తది. అరే! అనవసరంగా నేను అప్పాజీని గురించి ఒక వీడియో చేసి ఆయనని ఇట్లా చేసినా అని చెప్పేసి. అసలు ఎంత ప్రేమిస్తాం తెలుసా అప్పాజీని మేము. అసలు ఎంతమందిని తీసుకుపోయినా నేను తర్వాత నన్ను అడిగితే అక్కడ ఉండేటోళ్ళ నంబర్స్ తీసుకొని ఆయన పొద్దున్న లేసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ పబ్లిక్‌తో కూర్చొని తింటాడు. తిని కూర్చున్న తర్వాత మళ్ళీ జెప్తాడు. ఈవినింగ్ జెప్తాడు. ఒక చాయ్ తాగడు, వాటర్ తాగడు. అప్పుడు మళ్ళీ నైటు 2, 3 వరకు జెప్తాడాయన. ఎవరు జెప్తారు రూపాయి తీసుకోకుండా? ఆ! జనాల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ జేసుకుంటా, ఎంతో మంచిగా చేసేటాయనకి ఇంత ఫేక్ ఎలిగేషన్స్. అక్కడ ఉన్నోళ్ళకి అందరికి ఏందంటే, ఆ! నా పేరు చెప్పిండు అంతే అనంటే, అసలు అట్లా గాదు. మనకి ఇప్పుడు జనరల్లీ కొంతమందుంటారు. అంటే నీకొకరితో అపాయం ఉందని జెప్తారు. ఆడెవడో చెప్పడు. వానితో ఎళ్ళకని చెప్పడు. కానీ ఈడ అట్లుండదు. నీకెవరితో అపాయం ఉంటే డైరెక్ట్ వాళ్ళ పేరు చెప్పి, ఇతనితో నీకిట్లుంది, నువ్విట్లా జెయ్యకు. అప్పాజీకేం తెలుసు? అప్పాజీ అయితే మన ఇంటి పక్కన ఉండడు గదా! వాని పేరు తెలవడానికి. మన నంబరు ఏ నంబర్‌తో అయితే మనకి ప్రాబ్లమ్ ఉంటదో ఆ నంబర్ చాలా మందికయింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌ల నా కళ్ళ ముందే చెప్పిండనమాట. మాకు తెలిసినాయనకే ఇట్లా ఈ నంబర్ తీసేసేయి. ఈ నంబర్‌తో నీకు ప్రాబ్లమ్ ఉందని చెప్పిండు. సో, ఈయనేం చేసిండంటే ఆ నంబర్ తీయలేడు. వితిన్ 1 వీక్‌లో ఆ నంబర్‌కి పోలీసుల నుంచి అయితే ఫోనొచ్చిందనమాట. సో, నీ మీద ఇట్లా కేస్ అయితే అయింది. నువ్వు ఇట్లా పోలీస్ స్టేషన్‌కి రావాల్సింది ఉంటదని చెప్పేసి. ఎక్కడో విట్నెస్‌కి సైన్ పెట్టినందుకు ఇప్పుడు ఈయన పైనయితే అది పడ్డది. అప్పాజీ చెప్పినట్టు ఆయన నంబర్ తీసేసుంటే అసలు ఏ ప్రాబ్లమ్ ఉండకపోతుండే. కానీ సడెన్‌గా ఇట్లా అయింది. ఎందుకంటే ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది. మళ్ళీ నేను సెకండ్ టైమ్ పోయినా. సెకండ్ టైమ్ పోయినప్పుడు ఏం చెప్పిండంటే, "నీకు చాలా బావుంది" అని చెప్పేసి చెప్పిన తర్వాత, "అసలు మీరు యూత్ ఇట్లా దేవుళ్ళ దగ్గరికి తిరగొద్దు మీరు. మంచిగా కష్టపడండి. కష్టపడితే మంచిగా ఫలితం ఉంటది." అది ఇది అని చెప్పేసి చెప్పిండనమాట. సో, నేను అప్పుడు కూడా అడిగిన లైక్ "అప్పాజీ ఇట్లా ఏమన్నా అంటే నాకేదైనా బిజినెస్ సజెస్ట్ చేయండి. నాకేది సూటబుల్ అయితది" అంటే అప్పుడు ఆయన మొత్తం చూసి చెప్పిండనమాట. "నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యు. నీకు చాలా అంటే చాలా బావుంటదని" చెప్పిండు. ఎగ్జాక్ట్‌లీ నేను 1 ఇయర్ బ్యాక్ నాకొక రియల్ ఎస్టేట్ ఛానెల్ అయితే ఉండేదనమాట. వితిన్ 1 మంత్‌లో నాకు 7,000 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు దానికి. అప్పాజీ చెప్పంగానే నాకదే స్ట్రైక్ అయింది. తర్వాత ఛానెల్ పోయిందనమాట స్ట్రైక్స్ పడి. సో, నేను రియలైజ్ అయినా అరే! కరెక్టే గదా! నాకిట్లా ఇంతకు ముందు గూడా ఇట్లా నేను ఫేమస్ అయినా గదా! రియల్ ఎస్టేట్ నుండి అని జెప్పేసి అంటే అప్పాజీ చెప్పినయన్నీ నాకు రైటే అనిపించింది. నాకు ఒక్క చిన్న పర్సెంట్ గూడా రాంగ్ అనిపియలే. ఏ సిట్యుయేషన్‌లో అయినా. అంటే నేను అడిగిన ప్రతి దానికి ఆల్‌మోస్ట్ నేను 10 మినిట్స్ స్పెండ్ జేషిన. ఇప్పుడు అప్పాజీతోని. సో, థింగ్ ఏంది అనంటే ఇక్కడికి ట్రావెలింగ్ అంత దూరం ఎళ్తున్నాం. మనం ఒక నమ్మకంతో ఎళ్తున్నాం. ఆయన మంచిగా చెప్తున్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మోసం జేయకుండా, ఎవరి దగ్గర పైసలు ఆశించకుండా, ఏం జేయకుండా, ఒక మనిషి ఆల్‌మోస్ట్ 18-20 అవర్స్ నించుంటాడాయన మన కోసం. అసలు ఆ రూమ్‌లల్ల పబ్లిక్ ఉంటే కొంతమందంటారు రూమ్‌లో ఏసేసిర్రు మమ్మలని, ఇట్లా ఏసేసిర్రు అనంటే, ఆడ 4, 5 రూమ్‌లల్ల పబ్లిక్ ఉన్నారు మళ్ళీ. ఇప్పుడు మీకొక్కరికి చెప్పుకుంటా కూర్చుంటే ఆళ్ళకెవరు చెప్తారు? ఇప్పుడు ఈ రూమ్‌లో చెప్పి ఆ రూమ్‌లోకొస్తాడు, ఆ రూమ్‌లో నుంచి పైకి పోతాడు, పైన రూమ్‌లో చెప్పి కిందికొస్తాడు. సో, అట్లా షఫుల్ అయితా ఉంటాడనమాట. ఆడికొచ్చే జనాల ఫ్లో ఆపలేము. అప్పటికి ఇంకా అప్పాజీ పైన ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్ అవి ఇవి చేసినందుకు అప్పటికి గూడా ఆయన రియాక్ట్ అయ్యి, "మీకు నమ్మకం ఉంటేనే రండి, నమ్మకం లేకపోతే రాకండి" అని జెప్పేసి అనన్నాడు. నాకైతే మస్తు బాధ అనిపించిందనమాట. ఒక మనిషిని మనస్ఫూర్తిగా నమ్ముతేనే గదా మనం ఆడికి పోతాము. ఆ! అసలాయన నాకు గూడా అన్నాడు. నేను సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు ఇట్లా నేను వీడియో తీసి పెడతా అంటే నన్నేమన్నాడంటే జనాలు పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ తీసుకుంటారు. జనాలు అట్లా ఉండరు. ఏదైనా మంచిది లేట్‌గా స్ప్రెడ్ అయితది. కానీ నెగెటివ్ అనేది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయితది. సో, జనాలల్లకైతే అదెళ్తదనమాట. సో, ఈ వీడియోలు ఏం చేయకు నా పైన అంటే, లేదప్పాజీ నాకు మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నాకు మంచిగా జరిగింది. నాతో పాటు ఒక 10 మందికైనా మంచిగా జరగాలి గదా! సో, అట్లా జరగాలి అనంటే ఇది జనాలకు దెలియాలి మీరిట్లా అని జెప్పేసి నేను అన్నా అప్పటికి గూడా. పక్కన ట్రాన్స్‌లేటర్‌తో చెప్పిస్తే, సరే, సరే నీ ఇష్టం అని చెప్పి అనన్నారు. అంత గొప్ప మనసు ఆయనది. అసుంటాయనని ఇంత గలీజ్ చేయడం అయితే ఎంతవరకు రైట్? ఎందుకంటే అక్కడ ఎళ్ళిన చాలా మందికైతే చాలా మంచే జరుగుతది. ఇప్పుడు కొంతమంది ఊరోళ్ళతోని ఇట్లా వీడియోలు తీసి పెట్టిపిస్తుర్రనమాట. ఇట్లా ఇట్లా అది ఇది అని చెప్పేసి. అవును భయ్యా! ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే నీ పక్కింటోడే చూడడు. చూస్తాడా నిన్ను? నీ మీద ఎన్ని ఎలిగేషన్స్ చేస్తాడు. అసుంటిది ఒక మంచి మనిషి, ఒక మంచి మనిషి ఇంతమందికి సేవ చేస్తున్న ఆయన గురించి ఎంతమందికి కన్నుంటది. మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా. సో, అప్పాజీ అయితే చాలా మంచి పర్సన్ అనమాట. నేను పర్సనల్లీ 2 టైమ్స్ ఎళ్ళిన ఆయన దగ్గరికి. సెకండ్ టైమ్ చెప్పినా కదా నేను ఆల్రెడీ. సో, మీరు యూత్ మంచిగా పని జేసుకోవాలి, మంచిగా గట్టిగుండాలి అని జెప్పినందుకు అప్పాజీ చెప్పిన ఒక్క మాటకి ఇంతవరకు నేను అప్పాజీ దగ్గరికెళ్ళలే అనమాట. కానీ టైమొస్తది ఏదో ఒక రోజు నేను అప్పాజీ దగ్గరికి మళ్ళీ ఎళ్ళే రోజు. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా గూడా రావాలని జెప్పేసి. ఆల్రెడీ నేను అప్పాజీ నంబర్ మెన్షన్ జేషిన, అప్పాజీ అడ్రెస్ మెన్షన్ జేషిన. ప్రతి వీడియోకి 2 మిలియన్ ఒచ్చినాయి. అప్పటికి అప్పాజీ తెలుగులో ఎవ్వరికీ తెలియదనమాట. సో, నేను గూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయినాను ఇట్లా జూసి, అరే! అప్పాజీ గురించి ఇంత గొప్పగా జెప్తున్నారు. చాలురా బే అని జెప్పేసి అనుకోని. ఒక రూపాయి తీసుకోకుండా జనాలకి మంచిగా చేసేటోళ్ళే గావాలి మనకు గదా! ఎవరికో ఒకరు 10,000 గట్టు ఇది జేస్తాం, రూ. 1,00,000 గట్టు అది జేస్తాం అనేటోళ్ళు మనకెందుకు భయ్యా? మినిమమ్ కామన్ సెన్స్‌తో ఆలోచించండి. ఒకసారి అప్పాజీని గలిస్తే అయితే మీకు దెలుస్తది గదా! సో, ఈసారైతే బెటర్‌గా మీరు ఎళ్ళండి. లైక్ ఇఫ్ 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 దేర్ ఈస్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ లైక్ నాకు మెసేజ్ చేయండి. మీకు పర్సనల్‌గా ఏం గావాలన్నా అక్కడికి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కంప్లీట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తా అనమాట. సో, స్టాప్ థిస్ ఫేక్ అలిగేషన్స్ ఆన్ హిమ్. అండ్ మీకు ఇష్టం ఉంటేనే అప్పాజీ గారు చెప్పినట్టు మీకు నమ్మకం ఉంటేనే అక్కడికెళ్ళండి. ఎవరి మాటలు నమ్మకండి. నా మాటలు గూడా మీకు ఇష్టం లేకపోతే నమ్మకండి. కానీ మీకు మంచి జరగాలంటే మీరైతే అప్పాజీ దగ్గరికెళ్ళాలనమాట. దట్స్ వాట్ ఆల్ ఐ నీడ్. నేనైతే కుల్లే చెప్తున్నా. జనాల గురించి ఆలోచించే ఛానెల్ మనది. ఒకసారి మీరు గూడా చాలా మంచిగా ఆలోచించండి ఎళ్ళే ముందు. సో, మీకే డౌట్స్ ఉన్నా నాకు అడగండి. నేను జెప్తాను. ఇంకా చెప్పాల్సినయి చాలా ఉన్నాయి. నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే జెప్తా అనమాట.